వాపో బలుపో ముందే ఒక అంచనాకు రావాలి, లేదంటే బెలూన్ కి పిన్ను గుచ్చినట్లు తుస్సుమని గాలిపోతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కారు జోరు మీద ఉందనుకుంటే చివరికి పంక్చర్ అయింది. గెలుస్తామనే అతి విశ్వాసం గులాబీ పార్టీని దెబ్బతీసింది. అంతా తానే వ్యవహరించిన కేటీఆర్ కి ఉప ఎన్నిక ఫలితం నిరాశ మిగిల్చిందే. ఇంతకీ ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓటమికి ప్రధాన కారణాలేంటి? బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ఈ ఓటమిపై ఏం చర్చ జరుగుతోంది? లెట్స్ వాచ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఓటమి కంటే కాంగ్రెస్ కొచ్చిన మెజారిటీ విపక్షాన్ని ఆత్మరక్షణలో పడేసింది. దాదాపు 24,729,000 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. దీంతో తమ ఓటమికి కారణాలేంటనే దానిపై గులాబీ నేతలు ఆరా తీస్తున్నారు. సానుభూతి కలిసి రాలేదనే గులాబీ పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితంతో బీఆర్ఎస్ తన రెండో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. అంతకుముందు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ పార్టీ ఓడిపోయింది. కంటోన్మెంట్ అనుభవంతో బీఆర్ఎస్ ముందే జాగ్రత్త పడింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని భావించింది. ఉప ఎన్నికల్లో గెలిచి సీఎం రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలనే ప్రయత్నం చేసింది. అయినా జూబ్లీహిల్స్ ఓటర్లు అధికార పార్టీని ఆదరించారు. బీఆర్ఎస్ ఓటమిలో అభ్యర్థి ఎంపిక కీలకంగా మారింది. మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు నియోజకవర్గంలో అంతా తానే వ్యవహరించేవారు. తన అనుచరులతో అన్ని పనులు చక్కబెట్టేవారు. కానీ గోపీనాథ్ మరణంతో అతని సతీమణి సునీతకు టికెట్ ఇచ్చారు. మాగంటి సునీతను పార్టీ అధిష్టానం వెనకుండి నడిపించింది. రాజకీయాలకు కొత్తైన సునీత పార్టీకి మైనస్గా మారారు. మాగంటి మరణంపై ఆయన తల్లి లేవనెత్తిన సందేహాలు కూడా సెంటిమెంట్ ని కొంత దెబ్బతీశాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి క్యాడర్ బలంగా లేదు. మాగంటి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో సెకండ్ గ్రేడ్ క్యాడర్ ని పెద్దగా ఎదగనివ్వలేదు. దీంతో గులాబీ పార్టీకి నియోజకవర్గంలో బలమైన క్యాడర్ లేకుండా పోయింది. ఇక ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ బాగా హడావుడి చేసింది. అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కేటీఆర్ రోడ్ షోలు చేశారు. ప్రచారం బాగా చేసినా పోల్ మేనేజ్మెంట్ లో వెనుకబడినట్లు గులాబీ పార్టీలో చర్చ నడుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు 2 రోజుల ముందు బీఆర్ఎస్ క్యాడర్ రిలాక్స్ కావడం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారింది. దీంతో అధికార పార్టీ పక్కాగా పోల్ మేనేజ్మెంట్ అమలు చేయగలిగింది. కేసీఆర్ ప్రచారానికి రాకపోవడం బీఆర్ఎస్ పార్టీకి మరో మైనస్గా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చివరిసారిగా కేసీఆర్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన బయటికి రాలేదు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కేటీఆర్ అన్ని వ్యవహారాలు చూసుకున్నారు. తన భవిష్యత్తు నాయకత్వానికి పరీక్షగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితం కేటీఆర్కి నిరాశ మిగిల్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా బయట ఉన్న లీడర్లు క్యాడర్తో ప్రచారం చేసింది. ప్రచార గడువు ముగిసిన తర్వాత వారంతా జూబ్లీహిల్స్ నుంచి వెళ్లిపోయారు. ఇది అధికార పార్టీకి అడ్వాంటేజ్గా మారింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి అంతా తానే జూబ్లీహిల్స్ లో 9 రోడ్ షోలు చేయడం బీఆర్ఎస్ ఓటమికి కారణమైందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి చనిపోవడంతో ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇంటి నుంచే ఫోన్లో పార్టీ నేతలని సమన్వయం చేశారు. ఇక ఎన్నికల స్కెడ్యూల్ రిలీజ్ కాకముందు నుంచి గెలుస్తామనే మితిమీరిన ఆత్మవిశ్వాసం బీఆర్ఎస్ లో కనిపించింది. ఇది చివరికి గులాబీ పార్టీ విజయావకాశాలు దెబ్బకొట్టింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల స్కెడ్యూల్ రిలీజ్ అయ్యాక గులాబీ పార్టీ చేరికలపై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఎంఐఎం పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలతో పాటు కుల సంఘాల నేతలను తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. అయినా వాటి ప్రభావం కనిపించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. ఈ వ్యతిరేక ప్రచారం కూడా పార్టీకి ఓట్లు రాల్చలేదు. దీంతో పాటు గత 10 ఏళ్లుగా మద్దతిస్తూ వస్తున్న మజ్లిస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కి దూరమైంది. ఈసారి ఎంఐఎం కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓటర్లను ప్రభావితం చేయగలిగిన ఎంఐఎం పార్టీ కాంగ్రెస్కు మద్దతివ్వడం గులాబీ పార్టీకి పెద్ద నెగటివ్గా మారింది. జూబ్లీహిల్స్లో గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వంపై అటాక్ పెంచాలనుకుంది బీఆర్ఎస్. 2 ఏళ్ల పాలనకు రెఫరెండంగా ఆ రిజల్ట్ని ప్రచారం చేయాలనుకుంది. కానీ బీఆర్ఎస్ ఒకటి తలిస్తే జూబ్లీహిల్స్ ఫలితం మరోలా వచ్చింది. గెలుపు గ్యారంటీ అని భావించిన ఓటమి ఎదురవ్వడంతో గులాబీ క్యాడర్ తీవ్ర నిరాశకు గురైంది.